నమస్కారం అయ్య గారు. చెప్పండి. మా పిల్లలను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాను అయ్య గారు. అచ్చా అచ్చా వీళ్ళకు అర్చన చేసిరా? నిత్యం శుభమంగళ దేవమంగళ భగవాన్ విష్ణు మంగళ భగవాన్ మధుసూదన మంగళం భగవాన్ మహాదేవాయ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ గురు తస్మై శ్రీ గురు లక్ష్మీ గణాధిపతే శుక్లాంబరధరం విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే ఆపదామాపదం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యం త్రయంబకే గౌరీ నారాయణ నమస్తే లక్ష్మీ నారాయణ మహేశ్వరీ సిద్ధు సర్వేభ్యం బ్రాహ్మణాభ్యో. గోత్రం రామణ్య గోత్రనామస్య నారాయణ నామస్య పేరు అజయ్ నామస్య రాజం నామస్య విజయ నామస్య విద్యా ఉద్యోగ ప్రాప్తిరస్తు. శుభమస్తు ఆరోగ్యమస్తు. బాబు బాగా చదవాలి. మంచి మీకు మంచి బలం ఉంది, మంచి జాబ్ ఉంది, మంచిగా బాగా చదువుకోవాలి. మన ఊరికి మంచి పేరు తెచ్చుకోవాలి. అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి. ఆయుష్మాన్ బాబు బాగా చదువుకోవాలి. మన ఊరికి మంచి పేరు తెచ్చుకోవాలి. అమ్మ నాన్న బాగా చూసుకోవాలి మీరు. బాయ్ అమ్మ. అయ్యా ఇక్కడ బయట ఎక్కడ అక్కడనే ఉంది. నేను స్కూల్ హెడ్ మాస్టర్ నేనే. అవునా సార్? అవును. ఏం కావాలి చెప్పు. పిల్లలను స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చిన సార్. అట్లా సరే చేర్పించండి, బాగుంటుంది. కొంచెం పేదోళ్ళం సార్, కొంచెం చూసుకోవాలి మీరు. ఓకే, పేదోళ్ళు అయితే మన స్కూల్లో అందరు సమానమే. మనం అందరికీ మంచి విద్య చెప్పడానికి మనం ఇక్కడికి స్కూల్కి వచ్చినాం. అదే సార్, మేము కొత్తగా వచ్చినాం ఊరికి. అచ్చా, ఏం పని చేస్తున్నాను? నేను కూలి పని చేస్తాను. ఓకే, మీ పిల్లలకు అన్ని రకాల విద్యా బోధన మేము చూసుకుంటాం. బుక్స్ కానీ అన్ని మనం ఫ్రీగా మన గవర్నమెంట్ ఇస్తుంది. మీరేం టెన్షన్ తీసుకోకూడదు. మీ పిల్లలు మంచిగా చదివించండి, బాగు చేసుకోండి. సరే సార్. ఓకేనా? ఏం పేరు నీ పేరు? నారాయణ సార్. ఓకే, మీ పిల్లల పేరు? పిల్లల పేరు అజయ్ విజయ్. ఓకే, అజయ్ విజయ్ మంచి పేర్లు పెట్టినావు. దాని తగ్గట్టు కూడా వాళ్ళు మనం తయారు చేస్తాం. నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పిల్లలకు మంచిగా కావాల్సిన ఏర్పాటు చేయండి. ఓకేనా? ఓకే నారాయణ, మంచిగా చూసుకో మరి. సరే సార్. నారాయణ, సార్ పిల్లలను మన రమేష్ సార్ సార్ రండి, వీళ్ళు మన పిల్లలను తీసుకొని అటు
మన స్కూల్లో చేర్పించుకోండి, పంపించండి. వెళ్ళండి. సార్ అయితే సార్ రమేష్ సార్ చెప్తున్నా, రండి రండి. నరేష్ సార్, ఇవాళ ఎన్ని రోజులు వచ్చినాయి వడ్లు? సార్ ఇప్పటి వరకు 2 లోడ్లు వచ్చాయి సార్, ఇంకా 4-5 లోడ్లు వచ్చేటివి ఉన్నాయి సార్. బహుశా సాయంత్రం వరకు మనకు 6 గంటల వరకు ఎన్ని రోజులు రావచ్చు? ఒక 2-3 రావచ్చు సార్. దండాలయ దండాలు దండాలు. నారాయణ, సార్ ఎటు వచ్చినావు? ఏదన్నా పని ఉంటే చేద్దామని వచ్చినా సార్. పనికి వచ్చినావా? ఏం పని చేస్తావు? ఏదైనా ఏది ఉంటే అది చేస్తా సార్, ఏ పని అయినా మంచిది. మరి నాకు రైస్ మిల్ తెలుసు కదాగో. అవును సార్. మరి ఇలా కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం కష్టం చేయాల్సి వస్తుంది, చేస్తా సార్. బస్తాలు మొయ్యాల్సి వస్తుంది. వడ్ల బస్తాలు, బియ్యం బస్తాలు, లోడ్లు వస్తాయి, లోడ్లు దించాలి, ఎక్కించాలి. అయ్యా మరి కష్టమైతే బాగుంటుంది. మరి నారాయణ, సార్ ఏ పనైనా చేస్తా అంటున్నావు కదా, మనకు ఈ రైస్ మిల్లే కాదు, ఒక 100 ఎకరాల పొలం ఉన్నది, 50 ఎకరాల మామిడి తోట ఉన్నది. అయ్యా మామిడి తోటల చెట్లు ఉల్లారిపోయినాయి, అన్నీ కూడా కొట్టేయాల్సి వస్తుంది. మన వరి పొలంలో కూడా మొత్తం పురుగుల మందులు అవన్నీ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాలి, మరి జాగ్రత్తగా. చేస్తున్నా, ఏ పని అయినా చేస్తా. సరే నరేష్ సార్ మంచిగా పని చేస్తా అంటాడు సార్. మరి మన దగ్గర పనులు ఏమైనా ఉంటే పెట్టి తీసుకొని చూసుకో, ఆయనకి ఏదైనా పని అప్ప చెప్పు. సరే సార్. ఓకేనా? ఓకే సార్. సరేనా దండ. ఓ నరేష్తో పో. సరే నారాయణ రా. నారాయణ, సార్ ఈ మిల్లులో పనికి కొదవలేదు. సార్ కష్టపడే పని చేసేవారికి ఎప్పటికీ పని దొరుకుతుంది. సార్ ఇక్కడ పని చేసేటప్పుడు దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఓర్చుకొని పని చేయాల్సి ఉంటుంది. ఒక మాట, ఈ పని ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అన్నీ ఓర్చుకొని కష్టపడి పని చేయాలి. సరే సార్, తప్పకుండా చేస్తారు సార్. నాకు చాలా కష్టాలు ఉన్నాయి, తప్పకుండా పని చేస్తాను. సరే నారాయణ. రాజమ్మ, ఏమైందయ్యా? పొద్దునంటూ వేణో ఇంతవరకు రాలేదు. మరి పని ఎక్కడ ఉన్నది? నాకు మిల్లులో పని కుదిరింది, పని కూడా దొరికింది. కాలు కట్టుకుంటా సరే బెండకాయలు, బీరకాయలు, కూరగాయలు తీసుకుంటావమ్మా? మా ఇంట్లోనే మంచి మంచి కూరగాయలు ఉన్నాయమ్మా. ఇవి వంకాయ తాజాది, ఫ్రెష్, వండుకొని తింటే అమృతం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా. టమాటాలు లేవా? టమాటాలు ఇప్పుడే అయిపోయాయి, పొంగ తీసుకున్నారు, మంచిగా ఉన్నాయా? కూరగాయలు, నాకు కూరగాయలు తీసుకుంటావా? ఏ మా ఇంట్లో వాళ్ళు తినరా? మంచిగా ఉంటుందమ్మా, పేక మంచిది. తినరా? గడ్డి ఎవరు తినరు మా ఇంట్లో. ఎంత? 30 రూపాయలు. 30 ఎవరు పెడతారు? 20 తీసుకో. 20 ఇచ్చినదమ్మా, 30 రూపాయలు. లేదా 20 తీసుకో. వీటికి ఎవరు 30 ఇస్తారు? 30 రూపాయలు. ఇగో పొద్దున్నే సావిత్రి దొరికిందా? టమాటాలు, క్యారెట్లు, బీరకాయలు, బెండకాయలు, కరివేపాకు, టమాటాలు, క్యారెట్లు, కూరగాయలు తీసుకుంటావమ్మా? ఇప్పుడే వంకాయలు తీసుకున్నాను, నువ్వే ఇచ్చిపోయినావుగా. నేను ఎప్పుడు రాలే, ఇప్పుడు వస్తానా? క్యారెట్ మంచిగా ఉన్నాయి, తీసుకోమ్మా. తాజా క్యారెట్. సరే, ఎంత? 50 రూపాయలమ్మా, పావు కిలో. 50 రూపాయలు. 30 ఇస్తాం. సరే అమ్మా, పొద్దు నేను ఇయ్యి. ఇయ్యేనా? అయ్యే పావు కిలో. మరి జోకం కూడా జోక్తలేవుగా. నేను జోకే తెచ్చుకున్నా అమ్మా. మాకేం తెలుస్తుంది? జోకా అమ్మా, డౌట్ ఉంటే. మా జోక్ వంకాయలు కొన్నా, క్యారెట్ కొన్నా,
ఇద్దరు ఒక్కటేనా? ఒకరి దగ్గర కొన్నానా, ఇద్దరి దగ్గర కొన్నాను, లేకపోతే ఇద్దరు ఒకటేనా? వీళ్ళందుకే నాకు చెప్తాను. నేను కలగిట్లా అంటాను. నమస్కారం సార్. ఏమైతుంది సార్ ఈ మధ్యలో నాకు ఆరోగ్యం బాగుంటలేదు సార్. ఓకే, ఏమైతే తగ్గొస్తుందా? ఈ ఆయాసం వస్తుంది సార్, ఇంట్లో నొప్పి వస్తుంది ఓకే, అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అందుకే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇట్లా వారం 10 రోజులు అవుతుంది సార్. ఏం పని చేస్తాడు? సార్ నేను రైస్ మిల్లో పని చేస్తాను. స్కూల్లో పని చేస్తాను. కాలేజీలో చూస్తాను ఏమన్నా కాళ్ళు కూడా నీరసంగా ఉంటుంది. ఆయాసం బాగుంటుంది. నిద్ర కూడా చక్కగా పడతలేదు. వసతి ఏం పేరు? నా పేరు నారాయణ సార్. ఓకే, నేను వారం రోజులకు మందులు రాసిస్తాను. సార్ ఈ వారం రోజులు మందులు వాడినాక తర్వాత రా. ఏం చేస్తామంటే వేడి పదార్థాలే తినాలి, సార్ గోరువెచ్చని నీళ్ళు, సార్ పులుకులు తినద్దు, చల్లటి నీళ్ళు తాగద్దు, సార్ చల్లటి వస్తువులు తినద్దు. పని చేసేటప్పుడు దస్సి ముక్కు కట్టుకొని పనిచేయండి. ఈ వారం రోజుల తర్వాత మందులు తీసుకొని సార్ వాడు చెప్పినట్టు వాడు. వారం తర్వాత రామాను ఎట్లా ఉండో చూద్దాం. సరే సార్. నారాయణ ఎటు వేస్తాను? నమస్తే ఎటు వేస్తాను నారాయణ? అన్న హాస్పిటల్ వేస్తానండి. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు? మధ్యలో ఆరోగ్యం బాగుంటలేదు కదా, అది డాక్టర్ వారం రోజులకు మందులు రాసిండు, చెకప్ చేసి. జాగ్రత్తగా వాడు మందులు, మంచిగా వాడు. ఏమైనా పిల్లలు 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 పిల్లల చదువులు ఇవన్నీ కాదు. నీ ఆరోగ్యం కాపాడుకో ఫస్ట్. సరే అన్న. చెప్తే అర్థం కాదు నీకు. మంచిగా వాడు, 4 రోజులు మంచిగా వాడు, రెస్ట్ తీసుకో. అర్థమైంది కదా? సరేనా? నేను పోతాను. పోతానా? కొంచెం సరే ఇంటికి పోతాను. వాడు మంచిగా వాడు.